హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన అదిరిపోయే రుచుల్లో అద్భుతమైన బెండకాయ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. నిజంగా ఇది ఒక యూనిక్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఇదే తింటారు. బెండకాయతో ఎగ్ చేస్తారు, లేకపోతే ఎగ్ చూడగానే బెండకాయ వేస్తారు, అంత బాగుంటుంది. ఫస్ట్ ఏం చేశానంటే ఈ బెండకాయ ఎగ్ ఫ్రైలోకి ఒక పౌడర్ తయారు చేసుకుంటున్నాను అనమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేయిస్తున్నాను కడాయిలో. మంచిగా ఫ్రై అయిన తర్వాత, హాఫ్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు కూడా వేసేసాను. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నాను, వేయించుకుంటూ చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకున్నాను. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఈ పల్లీలు జీడిపప్పుతో పాటు ఒక 2 స్పూన్లు ఏమో కారం వేస్తున్నాను, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇదంతా వేసిన తర్వాత దీన్ని పొడి గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ పొడి మనకి ఇంపార్టెంట్, అది ఎప్పుడు వాడాలనేది నేను చెప్తా. ఇప్పుడు ఒక పెంక తీసుకొని బెండకాయలు కూడా పొడి పొడిగా ఫ్రై అవ్వాలంటే ఏం చేయాలంటే ఇట్లాగా పెంక మీద హై ఫ్లేమ్ మీద బెండకాయలని ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కానీ ఏం లేకుండా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఒక 3-4 మినిట్స్. అది కూడా పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు కడాయి తీసుకున్నాను నేను. మన అసలు సిసల్ కర్రీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అండ్ దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పోపులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసాను, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాకు. పచ్చిమిరపకాయలు 5-6 ఇట్లాగా చక్క సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను, సో దట్ బెండకాయల్లో మిక్స్ అయిపోతుంది. అండ్ వెల్లుల్లి కూడా అంతే, ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకున్నాను, దాన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఇలా తురుముకున్నట్టు చేసుకొని దాన్ని కూడా వేసేసాను. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ, దీన్ని కూడా అంతే మంచిగా ఫ్రై చేసుకుంటా. మనం ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అది ఇందులో వేసేయాలి. ఇప్పుడు మంచిగా పెంక మీద అన్నీ కలిపి అటు ఇటు తిప్పుకుంటా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం మంట తగ్గించాను, పెంచుతున్నాను, అంటే అవసరాన్ని బట్టి చేస్తున్నాను అనమాట. బెండకాయ మొత్తం ఒక 70% వేగింది అన్న తర్వాత ఇప్పుడు ఉప్పేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ మీద ఇంకొంచెం ఉప్పేస్తున్నాను. అండ్ దెన్ కొంచెం పసుపు కూడా వేసేసాను. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత 90% ఉడికింది అనిపించినాక ఇదిగోండి బెండకాయలు అన్నిటిని అడ్జస్ట్ చేసుకొని మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. దీంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 3 కోడిగుడ్లు ఇట్లా కొట్టేస్తున్నాను. ఈ కోడిగుడ్లకు సరిపడా ఉప్పు మాత్రం చల్లుకుంటున్నాను. దీన్ని కొంచెం కోడిగుడ్లని స్క్రాంబుల్ చేస్తున్నాను. నాకేంటంటే బెండకాయతో పాటు లేయర్ లాగా కోటింగ్ లాగా కోడిగుడ్డు కలవటం ఇష్టం లేదనమాట. కోడిగుడ్డు పీసెస్ విడిగా, బెండకాయ పీసెస్ విడిగా ఉంటే బాగుంటుంది. సో ఇట్లా చేసుకున్న తర్వాత ఓకే ఎగ్ ఫ్రై అయింది అనుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మొత్తం అన్నీ కలిపేసాను. కలుపుకొని ఇప్పుడు ఇంకా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి చల్లుకున్నానా. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం చూసారా ఫస్ట్ ఒక పొడి, దాంట్లో కారం కూడా ఉంది కదా, ఆ కారాన్ని ఇప్పుడు వేసేసాను. మొత్తం వేసేస్తే అసలు ఆ వాసనకి ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతుందండి. మొత్తం వేసిన తర్వాత చక్కగా లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. బాబా కలుపుకొని తింటే ఇది ఉంది కదా అసలు నెక్స్ట్ లెవెల్ అండి. డోంట్ మిస్ దిస్ రెసిపీ ఎట్ ఆల్. అండ్ చేశాక ఎలా ఉందని నాకు కామెంట్ కూడా చేసి చెప్పండి. బాయ్ అండి.